తలలు వంచండి. మనం ఈ ఉదయకాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి నాయన, ఈ ఉదయకాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు తండ్రి మీరు ఇచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. ఇక నాయన గతించిన నవమాసం అంతా కూడా ఎంతగానో మీ దయారెక్కల చాటున భద్రపరిచారు నాయన. నాయన ఇదిగో తండ్రి, ఈ జూన్ నెలలో ఈ మొదటి దినమున తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. నాయన మీ కృపా కాపుదల మాకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. మహాదేవ నీకే స్తోత్రం నాయన. ఐశ్వర్యము గల మా దేవ నీకే స్తోత్రం. మా అవసరములు తీర్చు దేవా నీకే మహిమ. వృద్ధి కలుగజేయ దేవా మీకే స్తుతి. జయము అనుగ్రహించు దేవా మీకే స్తోత్రం. సమాధానకర్తకు దేవా నీకే మహిమ. అన్యాయము చేయవారి మీద కోపపడు దేవా నీకే స్తుతి. రోషము గల మా దేవా నీకే స్తోత్రం. పాపమును పరిహరించు దేవా నీకే మహిమ. ఆశ్చర్యక్రియలు జరిగించు దేవా నీకే స్తుతి. సమస్తమును జరిగించు మా దేవా నీకే స్తోత్రం. మన రక్షకుడైన దేవునికి మీకే మహిమ. వాగ్దానము చేయు దేవా నీకే స్తోత్రం. నన్ను స్వస్థపరచినందుకే దేవా నీకే స్తోత్రం. నన్ను చూచిన దేవా నీకే స్తోత్రం. నా బేతేలు దేవా నీకే మహిమ. సమస్త శరీరాత్మలకు దేవుడు అయినటువంటి మా దేవా నీకే స్తుతి. నిరంతరము స్తుతింపబడుచున్న మా దేవా నీకే మహిమ. సమస్తమును జరిగించినటువంటి మా దేవా నీకే స్తుతి. నిరంతరము ఏలుబడి చేయుచున్నటువంటి యెహోవా నీకే స్తోత్రం. అద్వితీయ దేవా నీకే మహిమ. మర్మములను బయలుపరచు దేవా నీకే స్తుతి. దేవతలకు దేవా నీకే స్తోత్రం. రాజు అయినటువంటి మా దేవా నీకే మహిమ. పరిశుద్ధుడ, ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగల మహారాజా, అబ్రహాం, ఇస్సాకు, యాకోబు లాంటి మా పితరుల దేవా తండ్రి, నాయన మా అపరాధముల చేత మా పాపముల చేత మేము చచ్చిన వారమే ఈ లోకమందు పడి ఉండగా తండ్రి, నాయన మీ ప్రియ కుమారుని భూమి మీద పంపించి తండ్రి మేము అనుభవించాల్సిన శిక్షణ ఆయన మీద వేసి అంధకార సంబంధమైన అధికారుల నుంచి మనం విడుదల చేసి తండ్రి మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి నడిపిస్తున్న విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన సార్వత్రిక సంఘంగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి మా తల్లి గర్భాన పండిత మొదలుకున్నైనా ఇప్పటి వరకు తండ్రి మాట వలన, నాలుక వలన, క్రియల వలన, చేతుల వలన, ఆలోచనల వల్ల అనేక విషయాల్లో పాపం చేస్తున్నాం తండ్రి. మా పాపములన్నీ కూడా తండ్రి నాయన ఇదిగో తండ్రి నాయన కీర్తన గ్రంథములు 103:12 మీరు సెలవిచ్చిన రీతిగా పడమటికి తూర్పు ఎంత దూరం ఆయన మన అతిక్రమలను మనకంత దూరపరిచి ఉన్నాడని లేఖనంలో సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. నిజమే తండ్రి, నువ్వు దయాళుడు అయ్యి క్షమించుటకు సిద్ధమైన మనస్సు గలవాడవై ఉన్నందుగా తండ్రి నీకు మొరపెడుతున్నాం తండ్రి. నాయన మీకు మొరపెట్టి వారందరూ ఇట్లా కృపాక్షేమ గలవాడవని తండ్రి మీ సన్నిధిలో మొరపెట్టుకున్నాం తండ్రి. ఇదిగో నాయన మా పాపములను మన్నించమని తండ్రి, మేము హిమము కంటే తెల్లగా ఉన్నట్లు తండ్రి మా పాపములు పరిహరించమని తండ్రి ఇగో మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఇక మేము పవిత్రుడగినట్లు ఇష్టంతో మా పాపను పరిహరింపము నాయన. మా దోషములన్నిటినీ తుడిచివేయము తండ్రి. మా పాపములకు విముఖుడు కమ్మని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నీకు ఆయాస్కరమైన మార్గం ఉన్నదేమో చూడము తండ్రి. నిత్య మార్గంలో మమ్మల్ని నడిపించము నాయన. యెహోవా మీ నామాన్ని బట్టి తండ్రి మమ్మల్ని బ్రతికింపు. నీ నీతిని బట్టి మా ప్రాణం శ్రమలో నుండి తప్పించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాం నాయన. ఇంకో తండ్రి మేము రక్షణ చివరి వరకు కొనసాగడానికి కావాల్సిన సహాయాన్ని మీ సన్నిధిలో అర్థిస్తున్నాం నాయన. మేము మీ సన్నిధిలో పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను రజునట్లు నాయన బుద్ధి జ్ఞానులు వివేకం మాకు అందరికీ అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక సార్వత్రిక సంఘంలో మేమందరము తండ్రి సిద్ధపాటు కలిగి తండ్రి మీరున్న లోకానికి రావడానికి కావాల్సినటువంటి నాయన శక్తిని, సామర్థ్యాన్ని మాకు అందరికీ అనుగ్రహించండి. మరి ముఖ్యంగా సార్వత్రిక సంఘంలో ఉన్న బిడ్డల యొక్క అవసరతల కొరకు తండ్రి మీ సన్నిధిలో నాయన సహాయం అర్థిస్తున్నాను నాయన. ఇగో నాయన సార్వత్రిక సంఘంలో ఏ బిడ్డ ఏ సమస్యల కొద్దీ ఏ బాధల కొద్దీ నాయన మీ సన్నిధిలో నాయన ఇగో తండ్రి మోకరిల్లి ప్రార్థన చేసినదో ఆ బిడ్డ యొక్క ప్రార్థన అంతటి కూడా తండ్రి నేను ఆలకించమని తండ్రి ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి. అగో ఏ సమస్యలున్నా, ఏ బాధలున్నా, ఏ ఇబ్బందులున్నా, ఏ ఇరుకులున్నా తండ్రి ఇదిగో తండ్రి బలమైన మీ అధికార గల మీ నామాన్ని బట్టి తండ్రి విడుదలనైనా ప్రకటన చేస్తున్నాం. సహాయం చేయండి. ఇగో తండ్రి నాయన ఇగో తండ్రి మీ భూమి మీద తండ్రి ఇద్దరు ముగ్గురు ఏ విధముగా అయితే కూడుకొని తండ్రి మీ సన్నిధిలో నాయన ఏ విషయాన్ని అయితే నేను మేము విప్పుచున్నామో అది పరలోకముందు కూడా విప్పబడని, ఏ విషయాన్ని అయితే మేము పరలోకము ఇక్కడ బంధిస్తున్నామో అది పరలోకంలో బంధించబడినని మీ లేఖనము సెలవిచ్చిన రీతిగా తండ్రి ఇక సార్వత్రిక సంఘంలో తండ్రి ఏ బిడ్డ ఏ సమస్యల్లోని సాతాను బంధకాల్లోని ఏ సమస్యల్లో ఉన్న తండ్రి విడుదల దాయిచేవని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నేను. మరి ముఖ్యంగా తండ్రి ఎవరిను కుటుంబాలతో పాటు కుటుంబాలను తండ్రి సేవల కుటుంబాలను విద్యార్థులని తండ్రి కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకోమని తండ్రి వారికి నాయన
జ్ఞానము, బుద్ధి అనుగ్రహించి మీతో పాటు నడిచే భాగ్యం దయచేయమని అడుగుచున్నాము తండ్రి. మరి ముఖ్యంగా శోధనలోను, బాధల్లోను, ఇరుకుల్లోను, ఇబ్బందుల్లో ఉన్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారికి విడుదల దయచేయమని అడుగుచున్నాము తండ్రి. ఆత్మఫలాలు మేమందరము ప్రేమ, సంతోషము, సమాధానము, దయలతో కలిగి ఉన్నట్లు సహాయం చేయండి. మరి ముఖ్యంగా సాతాను తంత్రాలు జయించడానికి కావలసిన శక్తిని, సామర్థ్యాన్ని అనుగ్రహించండి. సంఘంలో ఉన్నటువంటి కుటుంబాలకు, రక్షణ లేని కుటుంబాలకు రక్షణ దయచేయండి. ముఖ్యంగా మా బంధువుల్లో కానీ, మా స్నేహితుల్లో కానీ, నాయన ఎవరిని కానీ, స్త్రీలని కానీ, పిల్లల్ని కానీ క్షేమం కొరకు, రక్షణ కొరకు, వారి బుద్ధి కొరకు మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం. సహాయం చేయండి. మరి ముఖ్యంగా పేదలను, చిన్నపిల్లలను, వృద్ధులను, అనాథలను, గూడు లేక బాధపడుతున్నటువంటి ప్రతి బిడ్డని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, వారి అనుదిన ఆహార విషయంలో ప్రతి విషయంలో సహాయం చేయమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా రోగంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు, యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో ఉన్నటువంటి బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి స్వస్థత దయచేయమని అడుగుచున్నాం. ఇదిగో తండ్రి, ఉదయకాల సమయంలో ప్రయాణంలో ఉన్నటువంటి బిడ్డల్ని క్షేమకరమైన ప్రయాణాల వరకు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నేను. ఇదిగో తండ్రి, ఈరోజు తండ్రి డ్యూటీలకి, ఆఫీసులకి వెళుతున్నటువంటి బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని వారి పనిబట్టలో మీరు తోడేయండి. సాయంకాలం వారి పనిబట్టలు ముగించుకొని సాయంకాలం వారి గృహాలకు వచ్చినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా తండ్రి, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్నటువంటి బిడ్డలను, ఇంటర్వ్యూలకు వెళుతున్నటువంటి బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని తండ్రి మీ దయారకల చెట్టును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా వారికి ఉద్యోగాలు అనుగ్రహించమని అడుగుతున్నాం. గర్భిణీ స్త్రీలను తండ్రి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్న గర్భిణీ స్త్రీలనే కానీ, నేను హాస్పిటల్ పనిచేస్తున్నట్టు డాక్టర్స్నే కానీ, స్టాఫ్నే కానీ ప్రతి ఒక్కరిని కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని మీ దయారకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. ఇక పిల్లలు లేని దంపతులను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని పిల్లలు వారికి బహుమానముగా తండ్రి అనుగ్రహించమని, జకర్యాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, నేను హన్నాన్ని జ్ఞాపకం చేసుకున్న రీతిగా తండ్రి, ఇక నేను మీ సన్నిధిలో వారిని జ్ఞాపకం చేసుకుని పిల్లలు వారు బహుమానంగా అనుగ్రహించమని అడుగుతున్నాం. మరి ముఖ్యంగా ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్న బిడ్డల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని తండ్రి, వారిని మీ సన్నిధిలో దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నాను తండ్రి. మరి ముఖ్యంగా విధవరాండ్ర కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని, వారి పక్షాన వాద్యమని న్యాయం జరిగించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇగో తండ్రి, మీ సన్నిధిలో నాయన వివాహం కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవ్వన బిడ్డలను మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని తండ్రి, జ్ఞాపకం చేసుకుని వారికి వివాహాలు అనుగ్రహించమని, ఆడబిడ్డలకు మంచి మా బిడ్డలకు మంచి యవ్వన బిడ్డలను దయచేయండి. బిడ్డలను తండ్రి మీ సన్నిధిలో నేను నిందారతులను, పరిశుద్ధులుగా బ్రతున్నట్లు నాయన మీ సన్నిధిలో తండ్రి, యవ్వన బిడ్డలు అందరినీ కూడా మీ సన్నిధిలో మీ దయారకల చాటును భద్రపరచమని, మీ కృపా కాపుదలను అనుగ్రహించి నడిపించమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. మరి ముఖ్యంగా విదేశాల్లో ఉన్నటువంటి ఉద్యోగస్తులని కానీ, విదేశాలలో పనిచేస్తున్నటువంటి కార్మికులని కానీ, కుటుంబాలతో పాటు నివసిస్తున్నటువంటి వారిని కానీ రక్షణ లేని ప్రతి బిడ్డకి రక్షణ దయచేయండి. మరి ముఖ్యంగా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలకు నువ్వు శాంతిని, సమాధానాలను తండ్రి, రక్షణను దయచేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను ఆయన. ఇక తండ్రి, మా మీదను మీ మీదను తిరుగుబాటు చేస్తున్నటువంటి ఎందరో బిడ్డలు తండ్రి ఇక ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలను అందరినీ కూడా తండ్రి మీ సన్నిధిలో మన్నించండి. ఇగోనైనా సిలువను గురించిన వార్త నశించున్న వారికి వెర్రితనముగా ఉంది, కానీ రక్షింపబడుకుచున్న మాకు దిగిన శక్తి ఉన్నది తండ్రి. ఇగోనైనా సువార్త ప్రకటన చేస్తున్నారు, తిరుగుబడి చేస్తున్నారు. యూట్యూబ్లో నేను సోషల్ మీడియాలో అనేక దూషణ మాట్లాడుతున్న బిడ్డలు వారు ఏం చేస్తున్నారు, తండ్రి మీ సన్నిధిలో నేను తిరుగుబడి చేస్తున్న బిడ్డలు మన్నించండి తండ్రి. వారికి బండ్లాంటి రాతి హృదయాలు తీసివేసి మెత్తన మాంస హృదయాలు వారికి అనుగ్రహించమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. మరి ముఖ్యంగా తండ్రి, డాక్టర్స్ని కానీ, ఎయిర్ ఫోర్స్ని కానీ, ఆర్మీ, పోలీస్ శాఖల్లో ఉన్నటువంటి వారిని కానీ, బార్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి వారిని కానీ, ఉద్యోగస్తులని కానీ, సామాన్య ప్రజలు కానీ, అధికారులు కానీ, రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. దేశంలో ప్రజలందరి క్షేమం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాము తండ్రి. కృప చూపించండి, మీ దయారెక్కల చాటును భద్రపరచండి. సువార్త ప్రకటన చేయుచుండగా బండలాంటి రాతోదయాలు తీసివేసి మెత్తను మాంసహృదయాల వరకు అనుగ్రహించమని అడుగుచున్నాం పరమ తండ్రి. నాయన మరి ముఖ్యంగా తండ్రి, మీ ప్రియకుమారుని అయినటువంటి ప్రియకుమారుడు యేసుక్రీస్తు వారు తండ్రి ఎదుట మేము శక్తివంత వారుగా నిలబడినట్లు తండ్రి, మమ్మల్ని అందరినీ కూడా మీ సన్నిధిలో మీ దయారకల చాటును భద్రపరచమని అర్థిస్తున్నాం పరమ తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మాలో అనేకులు ఆత్మీయ రోగంతో బాధపడుచున్నారు నాయన. మీలో నుండి వేరైపోయి సాతాను కాడు క్రింద మరలా దాసిమని కాడు క్రింద వెళ్ళిపోయినటువంటి బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకుని ఆయన మీ కృపా కాపుదల వరకు అనుగ్రహించమని తండ్రి, ఇదిగోనైనా వారిని మరలా లేవనెత్తమని అడుగుతున్నాం నాయన. తండ్రి, మీరు పిలిచిన పిలుపుకు తగ్గట్టుగా మేమందరము భూమి మీద పరిశుద్ధులుగా, నిర్దోషులుగా బ్రతున్నట్లు తండ్రి మాకు నేర్పమని తండ్రి, మీ ప్రియకుమారుని స్వరూపంలో మార్పు పొందినట్లు సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి, మీ సన్నిధిలోనైనా మేము ఇక తండ్రి, శరీరానుసారులు శరీరం మీద మనసు ఉంచుదురు, ఆత్మానుసారులు ఆత్మ మీద మనసు ఉంచుదురని లేఖనం సెలవిచ్చున్న తండ్రి. ఇక తండ్రి, మేము ఆత్మానుసారులుగా నడిచినట్లు నాయన సహాయం చేయండి. ఇక నాయన మరి ముఖ్యంగా తండ్రి, నాయన మీ సన్నిధిలో
నాయన మేమందరం విశ్వాసంతో అభివృద్ధిపరచండి నాయన. మీ పరిశుద్ధాత్మ శక్తి సహాయం అనుగ్రహించండి తండ్రి. మీరు ఎక్కలేండి మమ్మల్ని కాచి కాపాడమని అర్థిస్తున్నాం తండ్రి. నేను దుష్టుల ఆలోచన నుండి మా హృదయాలను విడిపించమని అడుగుతున్నాం తండ్రి. సాతాను తంత్రాల్లో మేము పడిపోకున్నట్లు నాయన మీ ఆత్మ సహాయం మాకు దయచేయమని అడుగుతున్నాం తండ్రి. నీతి యథార్థమైన భక్తి గలవారమే తండ్రి. మీ సన్నిధిలో నిందారహితులు కానీ పరిశుద్ధులు కానీ బ్రతినట్లు నాయన సహాయం చేయమని మీ సన్నిధిలో అడుగుతున్నాం తండ్రి. భూమి మీద వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాటకు లెక్క అప్పచెప్పవలసి ఉన్నదని మేము ఎరిగి తండ్రి, మీ సన్నిధులు నాయన మీ చిత్తానుసారమైనటువంటి జీవితాలు కలిగి ఉన్నట్లు నాయన సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. మరి ముఖ్యంగా నాయన మేము లేఖనములు గ్రహింపజేసే మంచి మనసును మాకు దయచండి. పాముల వలె వివేకమును పావురం వలె నిష్కపటముగా ఉండునట్లు తండ్రి మమ్మల్ని మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. మా రాజా మా దేవ మీరున్న లోకానికి మేము తండ్రి మీరున్న లోకానికి మేము నాయన వచ్చినట్లు తండ్రి మాకు అందరికీ సిద్ధపాటు దయచేయండి నాయన. మీ చిత్తానుసారమైన జీవితాలు మేము కలిగి ఉన్నట్లు నాయన మీ కృపా కాపుదలు మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. దేవ మా ప్రార్థనకు చెవియోగ్యము నాయన, మా ప్రార్థనకు సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాం తండ్రి. ఇగో నిష్కపటమైన మనసుతో ప్రార్థన చేయటం ఒక నేర్పండి నాయన. మీ చిత్తానుసారంగా ప్రవర్తించడం ఒక నేర్పండి తండ్రి. మా మనసుతోను మా ఆత్మతోను తండ్రి మా హృదయంతోను తండ్రి మేము పూర్ణ హృదయంతోను పూర్ణ ఆత్మతోను పూర్ణ శక్తిని మిమ్మల్ని ప్రార్థించడం ఒక నేర్పమని తండ్రి. సమస్త ఈ ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో వారి కుటుంబాలను జ్ఞాపకం చేసుకుని వారి బిడ్డలను జ్ఞాపకం చేసుకోమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ఈ ప్రార్థన సమర్పించావు పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యమని సెలవిచ్చిన అధికారి గల నామాన్ని బట్టి ప్రార్థన సమర్పించి పొంది ఉన్నామని నమ్ముచున్నాం పరమ తండ్రి.